వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈ రోజు రిపోర్టర్స్ టైంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన బర్నింగ్ ఇష్యూస్ పై మాట్లాడదాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ప్రతి జిల్లాలలో కూడా కొత్త పాదయాత్రలకు సంబంధించిన పర్వం కనబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇటు ఎండలకు సంబంధించిన తీవ్రత కావచ్చు, అదేవిధంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి పెంపుకు సంబంధించి కూడా ఇష్యూస్ బర్నింగ్గా కనబడుతున్నాయి. సో ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో కీలకంగా పాదయాత్రకు సంబంధించినటువంటి ఇష్యూ కనబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి హరి అందుబాటులో ఉన్నారు. హరి, సో తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర అనేది ప్రజల్లోకి దూసుకెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో నేతలందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని అమర్చాలి, దాంతో పాటుగా ప్రజా సమస్యలు నెరవేర్చే విధంగా పార్టీలన్నీ కూడా బలోపేతం చేస్తూ పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ టీపీసీ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో పర్వంగా మనం చూసుకోవచ్చు. ఒకసారి మనము ఈ పాదయాత్రల మీద క్లియర్గా చూసుకున్నట్లయితే వరంగల్లో పాదయాత్ర ముగిసిన అనంతరం కూడా ఇటు కరీంనగర్ జిల్లాకు చేరుకుంది. కరీంనగర్ జిల్లాలో కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఈ పాదయాత్రలలో అక్కడక్కడ కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా కొంత పాదయాత్రలు ముందుకెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. పాదయాత్రలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి హరి అందుబాటులో ఉన్నారు. హరి, పాదయాత్రలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేవంత్ రెడ్డి పాదయాత్ర కరీంనగర్లో కొనసాగుతా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, మనం చూసుకుందాం. ఒకసారి మనము ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రత గణనీయంగా ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రతతో కొంత అయోమయ పరిస్థితులకు గురవుతున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్, థ్యాంక్ యూ ప్రణయ్. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు తీవ్రంగా మండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా సంబంధించిన సత్తుపల్లి మండలంలో మాత్రం ఎండ తీవ్రత విపరీతంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఈ ఎండలు ఎక్కువ వస్తున్న మాత్రం ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎండలు ముందుగానే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో ఎండలు వస్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రం ఫిబ్రవరి చివరిలోనే ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ బయటకి వెళ్ళాలని జరుగుతున్న పరిస్థితులు చెప్పవచ్చు. ఎందుకంటే ఎండ తీవ్రత మాత్రం బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో చూసుకుంటే సత్తుపల్లి సింగరేణి ప్రాంతంలో కూడా ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దాదాపు 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఎండ తీవ్రత రావడంతో ఇటు అనేక మంది కూడా సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఉదయం తొందర 7 గంటల నుంచే ఈ ఎండ తీవ్రత రావడంతో మాత్రం ప్రజలు మాత్రం జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఎండ ఎక్కువగా వస్తున్న పరిస్థితి. అంటే ఉదయం పూట చలికాలం పోవడంతో, అంటే గత ఫిబ్రవరి నెలలో చలి వస్తున్న నేపథ్యంలో కొంత తీవ్రత తగ్గినప్పటికీ కూడా ఎండలు మాత్రం విపరీతంగా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 కాకముందు మాత్రం ఎంత చలి తీవ్రత ఉంటుందో 7 దాటిన తర్వాత మాత్రం 10 గంటల తర్వాత ఎండ తీవ్రంగా ఉండటంతో మాత్రం ప్రజలు కానీ, ఇటు చిన్నపిల్లలు కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఎండాకాలం సమీపించడంతో పాటు ఇటు ఉదయం నుంచి స్కూల్కి వెళ్ళే కాలేజీ విద్యార్థులు కానీ, అదేవిధంగా వివిధ వ్యాపారాలకు వెళ్ళే కూడా ఈ ఎండ తీవ్రత ముందుగానే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి తెలుస్తుంది. ఈ ఎండకి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు మంచినీళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు. వివిధ కొబ్బరి మొండలు కానీ, జ్యూసులు కానీ ఎక్కువగా తాగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఫిబ్రవరి కావచ్చు మొదటి వారంలోనే ఎండ తీవ్రత అతి కిరాతకంగా ఉంది. దీనికి సంబంధించి డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే డిఎంహెచ్ఓ ఏమైనా సూచనలు ఇస్తున్నారా? ఎండ తీవ్రత నుంచి కొంచెం వెసులుబాటు కల్పించేందుకు ఇటు వృద్ధులు కానివ్వండి, అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటుగా వేసవిలో ఇటు స్కూల్స్కి వెళ్తున్నటువంటి పిల్లలకు కూడా కొంత ప్రమాదకరంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఏమైనా ముందస్తు జాగ్రత్తలు ప్రకటిస్తున్నారా? అంటే ఇంతవరకు అయితే ఎటువంటి సమాచారం లేదు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అధికారుల నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. అయితే ఈ ఎండ తీవ్రత మాత్రం ప్రత్యేకంగా మాత్రం ఎవరికి వారే జాగ్రత్తగా ఉందని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లలు కానీ, అదేవిధంగా వృద్ధులు కానీ బయటకు వెళ్ళొద్దని, ఈ ఎండ తీవ్రత నేపథ్యంలో మాత్రం అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు
జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ మంచినీళ్ళు తీసుకోవాలి, కొబ్బరి బొండాలు జ్యూస్ కూడా ఎక్కువ తాగాలని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి తెలుస్తుంది. ఒకవేళ ఎండ తీవ్రత వెళ్ళే టైంలో మాత్రం వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఉదయం 9 లోపే ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడికి తొందరగా చేరుకోవాలి. మధ్య ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దని ఒకవైపు డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ చాలా మంది కూడా వృద్ధులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి మాత్రం ఇంతవరకు ఎటువంటి స్పందన మాత్రం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఎండాకాలంలో బయటికి వెళ్ళే నేపథ్యంలో చాలా చోట్ల కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి మాత్రం ఇంతవరకు అటువంటి ఆలోచన మాత్రం ఎక్కడ కనిపించట్లేదు చెప్పొచ్చు. ముందు అధికారులు మాత్రం ఎలాంటి స్పందన ఇస్తారో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ గోవింద్. సో మనం ఒకసారి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా మారాయి పాదయాత్రలతో కూడా ఒక వార్త మనకు హైలైట్గా కనబడతా ఉంది. పాదయాత్రలతో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరి అందుబాటులో ఉన్నారు. హరి. రైట్, ఒకసారి చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్లకు సంబంధించి పెంపు జరగడంతో అక్కడ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టినట్టుగా తెలుస్తుంది. రోడ్లపై బైఠాయించి మోడీ ధాందామంటూ నినాదాలు చేస్తూ దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి సిలిండర్ ధరలను తగ్గించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. ఈ గ్యాస్ ధరలు పెంచిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇటు పేద మధ్య తరగతి అదేవిధంగా దిగువ వర్గాలు చెందిన వారికి ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇప్పుడు కొత్తగా మరొక 50 ఏదైతే వంట గ్యాస్ పై 50 రూపాయలు పెంచడం, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ పై 150 రూపాయలు పెంచినట్లుగా మనం చూసుకుంటున్నాం. అయితే ఇప్పటికే సుమారు 1,080 రూపాయల వరకు ఉన్నటువంటి గ్యాస్ ధర ఇప్పుడు ఈ యొక్క 50 రూపాయలతోటి కాదు 1,100కు పైగా కూడా పెరిగిందని ఏదైతే మధ్య తరగతి వర్గాలు ఉన్నారో వారందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ ఒక కమర్షియల్ సిలిండర్ పై 150 రూపాయలు పెంచడం వలన చిరు వ్యాపారుల్లో కూడా ఒకంత ఆందోళన అయితే మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క గ్యాస్ పెంచడాన్ని ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీలు కానీ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇరకాటంలో పడ్డట్టు కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మన భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా సుమారు 3,17,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ యొక్క కమర్షియల్ కలెక్షన్ లో ఒక 500 వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్యాస్ పెంపుదలతో వీరందరిపై కూడా జిల్లా ప్రజలందరిపై కూడా భారం పడుతున్న నేపథ్యంలో వీరందరూ కూడా నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మనకి ఇప్పుడు ఏదైతే మోడీ ప్రతి ఇంట్లో కట్టెల పొయ్యి తీసేసి గ్యాస్ ఇస్తా అని చెప్పి అది ఒక మొత్తం అందరికీ గ్యాస్ ఇచ్చినాక తర్వాత మూడింతలు పెంచినట్లుగా కూడా చూసాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ యొక్క గ్యాస్ అనేది మనకు 410 రూపాయలుగా ఉంది. ఇప్పుడు అది 1,130 రూపాయలు పైనే చేరుకోవడంతో ఇప్పుడు మన మొత్తం ప్రపంచంలోనే ఈ వంట గ్యాస్ అనేది అత్యధిక రేట్లకు అమ్ముతున్న ప్రభుత్వంగా రికార్డు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చరిత్ర సృష్టిందని కూడా చూడొచ్చు. వీటన్నిటిని చూసుకుంటే ఈ పెరిగిన గ్యాస్ ధరలకు ఈ యొక్క కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిరసనగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో మోడీ దిష్టి బొమ్మను కూడా దహనం కూడా చేసిన సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే పెంచినటువంటి గ్యాస్ ధరలతో చాలని జీతాలతో నెట్టుకొస్తున్నటువంటి మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ప్రజలందరికీ కూడా ఇప్పుడు పెంచినటువంటి గ్యాస్ ధరలు కుదిబండాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రణయ్, అదేవిధంగా 3,17,937 కనెక్షన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా కమర్షియల్ సిలిండర్స్ కూడా దాదాపు 500 సిలిండర్స్ కనబడుతూ ఉన్నాయి. సో వీటన్నిటిపై పెంపు దాదాపుగా కూడా మన రెగ్యులర్ వంట గ్యాస్కి సంబంధించినటువంటి దానిపై 50 రూపాయలు, దాంతోపాటుగా కమర్షియల్ సిలిండర్కి సంబంధించి 150 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచిందంటూ కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ధర్నా చేశారంటున్నారు. సో ధర్నాలో భాగంగా అక్కడ బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నినాదాలు తీసుకుంటున్నారు, దాంతోపాటుగా ప్రస్తుతం చూసుకుంటే ఈ వంట గ్యాస్కి సంబంధించి కేంద్రం కావాలనే పెంచుతుంది అన్నటువంటి యాంగిల్లో ఏమైనా మాట్లాడుతున్నారా? నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి ఏమైనా మాట్లాడేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయా? ఈ రోజు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో కూడా ఈ యొక్క గ్యాస్ పెంచినందుకు గాను బీజేపీ పార్టీకి వ్యతిరేక నినాదాలతోటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం చేపట్టిందని కూడా చెప్పొచ్చు. మోడీ దిష్టి బొమ్మ దహనము, అదే విధంగా మోడీ హటావో దేశ్ బచావో అనే నినాదాలతోటి వీరందరూ కూడా కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా ఖాళీ సిలిండర్లు నెత్తిన పెట్టుకొని కూడా వీళ్ళు ప్రదర్శన నిర్వహించారు.
వహించారు. అయితే వీరందరూ చెప్పేది ఒకటే, ఏదైతే మధ్యతరగతి మరియు మిడిల్ క్లాస్ మరియు బిలో మిడిల్ క్లాస్ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ధరలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం పెంచాలి, అంతేకాని ఏదో ఉన్నత వర్గాలను చూసుకొని మాత్రం కాదని కూడా వీళ్ళు తెలియజేశారు. ప్రణయ్, సంబంధించినటువంటి ఇష్యూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. బీఆర్ఎస్ నేతలు ప్రతి చోట కూడా కేంద్ర ప్రభుత్వం వివరించినటువంటి తీరుకు సంబంధించి, గ్యాస్ సిలిండర్ల పెంపుకు సంబంధించి ఆందోళన చేసే పరిస్థితులు అయితే క్లియర్ కనబడుతూ ఉన్నాయి. ఒకసారి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ ప్రధానంగా చూసుకుంటే మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి దళారుల నుంచి రైతులు ధాన్యం అమ్ముకునేటువంటి పరిస్థితికి దిగజారిందంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మొదటగా చూసుకున్నట్లయితే నిజామాబాద్లోని ఆ పసుపు మార్కెట్ యార్డ్ అయితే ఏదైతే ఉందో, పసుపుకు సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా పసుపు ఎక్కువగా పండుతుంది. దీనికి సంబంధించి ఈసారి కూడా పసుపు రైతులు కూడా ఎంతో ఆశగా అయితే పసుపుని పండించడం జరిగింది. ఈ పండించిన నేపథ్యంలో కూడా చివరకు వచ్చేసరికంటే దాన్ని పండించడం ఎంత కష్టమో దాన్ని అమ్మడం కూడా అంతే కష్టంగా మారిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే పసుపు ధరలో అయితే మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో కూడా రైతులుగా వేసుకున్న పరిస్థితి. అయితే ఈసారి వేసిన పంటలు ఏదైతే ఉందో, ఈసారి వేసుకున్న పంటల్లో దిగుబడి రాకపోవడంతో పాటు తెగుళ్ళ ఇబ్బందితో అయితే పసుపు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే పసుపు పంట పండించి మార్కెట్ కు తీసుకొచ్చిన తర్వాత కూడా గిట్టుబాటు ధర లేక అయితే ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అయితే పసుపు రైతులు అయితే వాళ్ళు వేసుకున్న పంటకు సరిగా దిగుబడి రాకపోవడం, మార్కెట్ ధర కూడా అట్లాగే లేకపోవడంతో వాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో 10,000, 10,000, 7,000 నుంచి 10,000 వరకు అయితే ఉన్న నేపథ్యంలో ఈసారి కనీసం అత్యల్పంగా 4,500 రూపాయలు క్వింటాల్కు పలికిన నేపథ్యంలో కూడా రైతులు కూడా ఆందోళన చేసిన క్రమం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ దళారుల మధ్యలో ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున అయితే నిజామాబాద్ కొన్ని రోజుల క్రితం అయితే ధర్నా చేపట్టారు. దీంతో భాగంగానే కమిషన్ ఏజెంట్లు కూడా ఇబ్బందుతున్నారని చెప్పేసి గేట్లని, అంటే మార్కెట్ కమిటీ గేట్లకు కూడా తాళం వేసిన నేపథ్యం. అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే గత 2 రోజుల క్రితం ఇలాంటి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో మార్కెట్ అయితే ఈ రోజు దిగి వచ్చిందని చెప్పొచ్చు. చాలా ఆలస్యంగా మేల్కొనిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా. ఎందుకంటే పసుపు రైతులకు ఉన్న ఇబ్బందులని దృష్టిలో పెట్టుకోకుండా ఎన్ని రోజులు కాలయాపన చేసేసి వాళ్ళకి ఇబ్బంది పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో రకాలుగా అయితే వాళ్ళు ఆ మార్కెట్ కమిటీకి ఎన్నిసార్లు వినవించుకున్నా కూడా అది ఎక్కడెక్కడ కూడా బ్లాక్ గా మార్కెట్, గత సంవత్సరంలో ఏదైతే పసుపు కొనుగోలుదారు చేసిన వాళ్ళంతా కూడా అది బ్లాక్ మార్కెట్ కింద చూపెట్టేసి ఇప్పుడు వీళ్ళకి తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా నిన్న నుంచి డైరెక్ట్ సేల్ అయితే ప్రారంభించారు. ఈ డైరెక్ట్ సేల్ వల్ల ఎంతో లబ్ధి అయితే పొందుతారు, ఎంతో కొంత అయితే ఉపశమనం లభిస్తుందని చెప్పి రైతులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్ కమిటీ ఏదైతే తీసుకున్న నిర్ణయం పట్ల కూడా, అంటే ఇంతకు ముందు చూసుకున్నట్టయితే ఇబ్బందులు, అంటే మార్కెట్ కు తీసుకొచ్చిన పసుపుకు, పండించిన పసుపుకు మద్దతు ధరతో పాటు అక్కడ ఉన్న వసతులు కూడా సరిగా లేవు. ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చిన పంట మార్కెట్ లో ఎండకి ఎండడము, వీళ్ళు కూడా ఈ ఎండ కనీసం దాహం తీర్చుకోవడానికి వాటర్ కూడా లేకపోవడం, ఇట్లాంటి చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో అయితే చాలా అందరూ కూడా ఆందోళన చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే నిన్న తీసుకున్న నిర్ణయం అయితే కొంత మేలు చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంబంధించిన మార్కెట్ ఏజెంట్లు ఏదైతుందో, మార్కెట్ ఏజెంట్లు దాదాపుగా 90 మంది ఉంటారు. ఈ 90 మందిలో కూడా యాక్టివ్ ఒక 60 మెంబర్స్ మాత్రమే పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇట్లాంటి దీంట్లో కరెక్ట్ గా మార్కెట్ కమిటీ వాళ్ళు సరిగా ఏజెంట్లు సరిగా తీసుకోకపోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యాపారస్తులు 60 మంది ఉన్నా కూడా దాంట్లో 50 మంది అయితే ఈసారి పాల్గొంటున్న నేపథ్యం. ఇట్లాంటి నేపథ్యంలో కూడా వాళ్ళకి డైరెక్ట్ సేల్ పెట్టడం పట్ల కూడా రైతులు కొద్దిగా ఆందోళన కాకుండా కొద్దిగా వాళ్ళకి ఉపశమనం లభించిన తీరు కనిపిస్తుంది. అయితే మార్కెట్ మేల్కోవడం పట్ల అయితే ఒక సర్వత్రా విమర్శ అయితే నెలకొంది. ప్రణయ్, సో శ్రీనివాస్, గతంలో కూడా మార్కెట్ యాజమాన్యం తీరుకు సంబంధించి రైతులు కూడా, పసుపు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సో దీనికి సంబంధించి వెంటనే చర్య తీసుకుంటామని కూడా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి నేతలు చెప్పారు. అంటే సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, అక్కడ ఉన్న డైరెక్టర్స్ చెప్పినప్పటికీ కూడా ఈరోజు డైరెక్ట్ సేలింగ్స్కి వెళ్ళడం ఎలా ఉంది, రైతులకు లాభాలు చేకూరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దాంతో దళారులు ఏమంటున్నారు? దళారులకు సంబంధించి ఒక రకంగా చెక్ పడింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే రైతులు సేలింగ్ చేసుకుంటే కొంత దళారులకు సంబంధించి కమిషన్ కావచ్చు, నేరుగా అక్కడ మార్కెట్ కి సంబంధించినటువంటి కమిషన్స్ ఇవన్నీ పోను కూడా నేరుగా రైతుకే డబ్బులు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో దీంతో రైతులు ఏమంటున్నారు, దాంతో దళారులు ఏమైనా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా?
అయితే ఇది చాలా రోజుల క్రితం కంటే ఈ రోజు ఇప్పుడు జరిగిన మార్కెట్ లో జరిగినటువంటి అనేక ఇబ్బందుల్లో ఎదుర్కొన్న నేపథ్యంలో రైతులు అయితే ఎదుర్కొన్న నేపథ్యంలో ఇలాంటి కబురు వాళ్ళకి తీపి కబురు అని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు రైతు పండించిన ఈసారి దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంది. ఎప్పటికీ చూసుకున్నట్టయితే సగంలో సగం అయితే దిగుబడి వచ్చింది. అలాగే పంటని కూడా ఈసారి తక్కువగా వేసిన నేపథ్యం కనిపిస్తుంది. మహారాష్ట్రలో అయితే విరివిగా అంటే అక్కడ దిగుబడి మహారాష్ట్రలో వేసిన పంటకైతే దిగుబడి ఎక్కువగా వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఈ నిజామాబాద్ సంబంధించిన చుట్టుపక్కల ఆర్మూర్ కావచ్చు, నిజామాబాద్, మోర్తాడు ఇట్లాంటి జిల్లాలో పండించిన పంట అయితే మొత్తానికి అయితే ఈసారి రైతులు నష్టపోయిన నేపథ్యం కల్పిస్తుంది. దీనికి తోడు పంట కూడా తక్కువ రావడం, ఇక్కడ ధర కూడంతో పాటు ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితుల్లో కూడా మార్కెట్ అడగండి వీళ్ళు పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేసిన నేపథ్యంలో పలు పార్టీలు కూడా వీళ్ళకి మద్దతు తెలపడం, దీంతో పాటు మార్కెట్ కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఇదైతే సంఘం సంబంధించినటువంటి రైతు సంఘాలు కూడా ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇట్లాంటి వాళ్ళ సపోర్ట్ గా చేయడంతో పాటు వీళ్ళు ఆ ధరని విషయంలో కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ఒక మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే చివరగా అత్యల్పంగా 4,500 పలికిన పసుపు ధర 7,600 కూడా పలకడం ఒక అర్శనీయమైన అంశంగా చెప్పుకోవచ్చు. అంటే రైతులకు ఇది ఒకటి. దీంతో పాటు మార్కెట్ కమిటీకి పలుమార్లు విన్నపించినా కూడా వాళ్ళు చేస్తామనడం కూడా అని చెప్పినా కూడా ఇది ఈ రోజు వరకు మేల్కోకపోవడం కూడా ఒక ఇబ్బంది, అంటే రైతులకు ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలా పంట కూడా రావాల్సి ఉంది. ఇది వచ్చిన వాటికి ఇప్పుడు దాదాపుగా 40 to 45% మాత్రమే వచ్చింది. ఇంకా దాదాపు 40-50% కూడా రావాల్సి ఉంది. ఇదంతా కూడా వచ్చే రైతులకు కొద్దిగా మేలుగా చేకూరుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా పసుపు రైతులు ఏకదాటిగా డైరెక్ట్ సేలింగ్స్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. మొత్తానికి ఇటు దళారులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే మార్కెట్ యాజమాన్యం చేసినటువంటి నిర్లక్ష్యానికి నేరుగా రైతులే సేలింగ్స్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వంట గ్యాస్లకు సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం నప్పుతోంది. బీఆర్ఎస్ నేతలందరూ కూడా రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వాన్ని నడ్డివిర్చే విధంగా ఈరోజు గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి సామాన్యులపై భారం మోపుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి వార్తకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఏదైతే నిన్న కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ లో సైదిరెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా కోదాడ బొల్లంలే ఆధ్వర్యంలో, నాగార్జున సాగర్ లో నోముల భగత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా నకరకల్ ఎమ్మెల్యే చిమ్మర్తి లింగయ్య కూడా నాకట్పల్లి వద్ద కూడా అతను ఆందోళన నిర్వహించి కొద్దిసేపు రాస్తారోకో కూడా చేయడం జరిగింది. మొత్తానికి గత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధరలు 10 రెట్ల మేర పెరిగాయని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మోడీ ప్రభుత్వంలో సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని, తిరిగి కట్టెల పొయ్యి పెట్టుకునే పరిస్థితులు దాపురించాయని కూడా వారు భారతీయ జనతా పార్టీ ఇటు మోడీని కూడా పరోక్షంగా విమర్శించడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు పాల్గొనగా, మరో కొన్ని చోట్ల మహిళా నాయకులు ముఖ్యంగా పాల్గొని వినూత్నలో గ్యాసు సిలిండర్ మోసుకొని వచ్చి అదేవిధంగా రోడ్లపైనే వంట చేస్తూ కట్టెలతోటి వాళ్ళు వినూత్నంగా నిరసనలు అయితే తెలియడం జరిగింది. మొత్తానికి బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకొని, బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని కూడా వాళ్ళందరూ కూడా విమర్శించడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా ఈ యొక్క బీజేపీ ఏదైతే గవర్నమెంట్ పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేక రేపు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపేందుకు సమాయత్తం అవుతున్నాయి. మొత్తానికి బీజేపీని ఈ యొక్క పెంచిన ధరలను అనుగుణంగా చేసుకొని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బీఆర్ఎస్ శ్రేణులను కూడా సిద్ధమయ్యాయి. ఇటు మోడీని టార్గెట్ చేస్తూ రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో ఈ యొక్క అంశాన్ని ప్రధానంగా తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి అదే విధంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగానే కాకుండా జాతీయ రహదారి నేషనల్ హైవే 65 కూడా జాతీయ రహదారి పొడవునా కూడా టీఆర్ఎస్ శ్రేణులు అయితే ఈ రోజు మొత్తానికి అయితే నిరసనలు చేపట్టాయి. రేపు కూడా ఈ యొక్క నిరసనల కార్యక్రమం అయితే ఉంది. మొదటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేసుకునే లక్ష్యంగానే ఈ యొక్క విమర్శలు అయితే చేసింది ప్రణయ్.
సో కిరణ్, అదేవిధంగా చూసుకుంటే గతంలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు వంట గ్యాస్కి సంబంధించినటువంటి ఆందోళనలు చేపట్టారు. అప్పుడు కేంద్రం కూడా రాష్ట్రం పెంచుతున్నటువంటి విద్యుత్ బిల్లుల గురించి కూడా ఆందోళన చేపట్టారు. సో ఈ నేపథ్యంలో మరొకసారి ఇటు వంట సిలిండర్లకు సంబంధించి ఇప్పుడే కమర్షియల్గా మనం చూసుకుంటే ఇన్ని రోజులు లేనటువంటి వంట సిలిండర్ల గ్యాస్కి సంబంధించినటువంటి పెంపుకు మరొకసారి ఎందుకు ఇంత ఆందోళన చేపడుతున్నది? కేవలము వారు ఎక్కడైతే ఇటు కార్నర్ మీటింగ్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు అన్నటువంటి ఆలోచనతోనే ఇప్పుడు బీఆర్ఎస్ మరొక కొత్త పథకాన్ని, కొత్త అంశాన్ని లేవనెత్తుతూ ఈరోజు గ్యాస్ సిలిండర్ల గురించి ఆందోళన చేపడుతుందని అనుకోవచ్చా? అయితే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత కేంద్ర స్థాయి బీజేపీని బదనం చేసేందుకు ఇదొక ఎత్తుగడగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. సామాన్యుల ప్రజలకు నిత్యం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర పెంచడం ద్వారా ఈ యొక్క అంశాన్ని కింది స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా తీసుకెళ్లి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని, ఇటు మోడీని టార్గెట్ చేసి ప్రజల వద్ద బీజేపీ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా టీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు ధర్నా నిర్వహించాయి. ఏదైతే విద్యుత్ బకాయిలు పెంచుతున్నారని, మోటార్లకు మీటర్లు పెడుతున్నారని మొన్నటిదాకా ఆరోపించినటువంటి బీ శ్రేణులు తాజాగా గ్యాస్ ధరలను ముందలకు తీసుకొచ్చి ఈ యొక్క 8 సంవత్సరాల బీజేపీ పాలనలో 400 ఉన్న సిలిండర్ ధర నేడు 1200కు చేరుకుందని, అదేవిధంగా పెట్రోల్ ధరలు కూడా పెంచిందని, ఈ యొక్క పెంచిన ధరలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత ముఖ్యంగా భాజపాని టార్గెట్ గా చేసుకుని, మోడీని టార్గెట్ గా చేసుకుని రానున్న ఎలక్షన్లలో ఈ యొక్క అంశాలన్నీ తెరపైకి తీసుకొచ్చి ప్రజల పట్ల బీజేపీని వ్యతిరేకత ఉందనే ఒక ప్రచార అస్త్రాన్ని కూడా ఈ యొక్క గ్యాస్ ధరల అనుగుణంగా వారు అంతా ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి ఇటు బీజేపీ శ్రేణులు గ్రామ స్థాయిలతో పాటు వార్డుల్లో కూడా కార్నర్ మీటింగ్స్ పెట్టి బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తున్నప్పటికీ ప్రజలకు దగ్గరయ్యేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నిస్తుండగా నిన్న పెంచిన గ్యాస్ ధరలు మాత్రము బీఆర్ఎస్ పార్టీ దీన్ని ప్రధాన అస్త్రంగా ఎంచుకొని భారతీయ జనతా పార్టీని గ్రామీణ స్థాయి వరకు కూడా బదనం చేసే కార్యక్రమం అయితే చేపట్టింది. మొత్తానికి ఇటు భాజపా, ఇటు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య యొక్క అంశాలు ఏదైతే పెరిగిన ధరలు, అదేవిధంగా టీఆర్ఎస్ చేపట్టినటువంటి కొన్ని పథకాలను బీజేపీ విమర్శించడం, ఇప్పుడు తాజాగా ఈ యొక్క అంశాన్ని శ్రేణులు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడం వీళ్ళు పనిపాటుగా పెట్టుకున్నారు. రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరైతే ఈ యొక్క ప్రధానంగా వారి యొక్క ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ఒక పెంచిన ధరలు కావచ్చు, ఇటు నిత్యావసరాలు, అదేవిధంగా ప్రజలకు అనుకూలంగా ఏదైతే వ్యతిరేకంగా ఇస్తున్నారో ఈ యొక్క అన్ని అంశాలను కూడా ఇరు పార్టీలు కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి ఎలక్షన్ లో లబ్ధి పొందేందుకైతే ప్రయత్నిస్తున్నాయి. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తంగా కేంద్ర ప్రభుత్వంపై మరొకసారి ఇటు బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది క్లియర్గా కనబడతా ఉంది. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో ఈరోజు చాలామంది అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది. గతంలో వారికి సంబంధించినటువంటి ఈఎస్ఐ, పిఎఫ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని ప్రభుత్వం రెక్టిఫై చేస్తా అని చెప్పినప్పటికీ కూడా ఎన్ని రోజులు గడుస్తున్నా వారికి సంబంధించినటువంటి సమస్యగానే చూస్తుంది తప్ప వారు ఖచ్చితంగా వారికి నెరవేరుస్తామన్నటువంటి హామీ ఇవ్వట్లేదంటూ కూడా అంగన్వాడీలందరూ కూడా రోడ్లపైకి ఎక్కినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఈ అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఒక్కసారిగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని కార్యాలయం ఎదుట, ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు ఇంకా కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం కూడా ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా సిఐటి ఆధ్వర్యంలో 72 గంటల అంగన్వాడీ కార్యకర్తల సమ్మె భాగంగా గత 2 రోజులుగా వీళ్ళు ఆందోళన చేపడుతూ ఉన్నారు. రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్నట్లు సిఐటి నేతలు తెలిపారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా 2014 ఇచ్చినటువంటి అంగన్వాడీలను క్రమబద్ధీకరిస్తాం, వారి సమస్యలు పరిష్కరిస్తాం, ఈఎస్ఐ, పిఎఫ్ ఉద్యోగత కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి 2 సార్లు అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు తమ సమస్యలు పరిష్కరించలేదని చెప్తా ఉన్నారు. మరోవైపు దినదినం తమకు పనిభారం పెరుగుతుందని చెప్పి కూడా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఆరోపిస్తా ఉన్నారు. వీరి ఆందోళనకు సిఐటియు నేతలు మద్దతు పలికారు. ఎక్కడికక్కడ వాళ్ళు ఆందోళనలో భాగస్వాములు అయ్యారు. మరోవైపు జిల్లా స్థాయి అధికారుల నుండి మండల స్థాయి అధికారుల వరకు వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని కూడా సిఐటియు నేతలు చెప్తా ఉన్నారు. మొత్తం 40 సంవత్సరాలుగా అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో వారి విరమణ కూడా, ఉద్యోగ విరమణ కూడా వయసు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత లేదు. వారు రిటైర్మెంట్ అయ్యాక కనీసం పెన్షన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగంలో ఉన్నప్పుడైనా సరే కనీస భద్రతతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వాళ్ళు
డిమాండ్ చేస్తా ఉన్నారు. వీరి ఆందోళనకు సిఐటియు నేతలు మద్దతు పలికారు. మరొక రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది పైగా అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారని చెప్పి ఒకరు కూడా ఉద్యోగ భద్రత లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు గ్రామాల్లో ప్రతినిత్యం వాళ్ళు అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు గ్రామ స్థాయిలో వాళ్ళు ముందుగానే ఉండి పనిచేస్తారు కాబట్టి కనీసం వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ గుర్తిస్తామని చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చి గుర్తించకపోవడం ఏంటని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలతో పాటు సిఐటియు నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. సునీల్, అదేవిధంగా మనం చూసుకుంటే గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీ అనుకోవచ్చు, దాదాపు ఇప్పుడు 2 రోజులు గడుస్తుంది, రేపటితో 3వ రోజు అని చెప్పుకోవాలి. సో ఈ 3 రోజుల నుంచి కూడా వాళ్ళు ఆందోళన బాట చేపట్టిన నేపథ్యంలో 30,000 మంది ఉద్యోగులు అంగన్వాడీలో పనిచేస్తున్న నేపథ్యంలో సో వారికి ఎందుకు ప్రభుత్వం దిగి రావట్లేదు? గతంలో కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు, అసెంబ్లీ వద్ద కూడా ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా గన్ పార్క్, ఇదే విధంగా ప్రతి మండల కేంద్రాలలో కూడా అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి వర్కర్స్ అందరూ కూడా ఆందోళన చేపట్టారు. సో గతంలో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు 72 గంటల ఆందోళన కూడా దిగిన నేపథ్యంలో ఇప్పుడైనా ప్రభుత్వం కరుణించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దాంతో పాటుగా సిఐటికి సంబంధించినటువంటి నేతలు ఏం చెప్తున్నారు? ఇంకా ఏమైనా పార్టీలు వారికి మద్దతుగా నిలబడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న 72 గంటల సమ్మె అనంతరం ప్రభుత్వం స్పందించకపోతే నిర్వాధిక సమ్మెకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించే వరకు సిఐటియు నేతలు మాత్రం విశ్రమించే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం వీళ్ళు నిర్వధిక సమ్మెకు కూడా దిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు అధికారులకు ఇచ్చినటువంటి వినతి పత్రాలు వారు సిఎస్ కు పంపే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు. ఈ మేరకు రేపు పూర్తిస్థాయి సమ్మె 72 గంటలు ముగిసిన తర్వాత ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని అంగన్వాడీ కార్యకర్తలతో పాటు సిఐటియు నేతలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. లేదు అంటే మరికొద్ది రోజుల్లో మళ్ళీ కార్యాచరణ ఏర్పాటు చేసుకుని వారు మళ్ళీ ఆందోళన బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్. సో మొత్తంగా అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఆందోళన అనేది ఇప్పుడు మనకు చర్చనీయాంశంగా కనబడుతుంది. అయితే గతంలో కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే వీరికి సంబంధించినటువంటి ఈఎస్ఐ పిఎఫ్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు పోరాడుతూ ఉన్నారు. 2014లోనే రాష్ట్ర ప్రభుత్వం వీరికి హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత మేము ఖచ్చితంగా కూడా హామీ నెరవేరుస్తామంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కావచ్చు. 2018లో జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో భాగంగా కూడా వీరికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం కూడా వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ధర్నాలు, రాస్తారోకోలలో కూడా కొన్ని ఇష్యూస్ మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా కేటీఆర్ హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్య నెరవేరుస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని మర్చిపోతుంది అన్న నేపథ్యంలోనే 72 గంటల పాటు కూడా ఆందోళన బాట చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన ఒకవేళ సర్దుమనకపోతే ఖచ్చితంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనము ధర్నాలు చేస్తామంటూ తెలుస్తోంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ని రెక్టిఫై చేయకపోతే ఖచ్చితంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు కార్యాచరణ ఇస్తామనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన అధికారుల పన్నులు కావచ్చు, బకాయిలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ ప్రధానంగా కనబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి, తెలంగాణలో మనం చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ చూసుకుందాము. ఒకసారి నిజామాబాద్ జిల్లాలో చూసుకుందాం. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆందోళన బాట చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పెంపుకు సంబంధించి వెంటనే తగ్గించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఈరోజు జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లాలో అయితే గ్యాస్ ధర పెరిగిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా ఆందోళన చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఇటు మొత్తం చూసినట్టయితే నిజామాబాద్ జిల్లాలో ఓన్లీ కేంద్రంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు బాల్కొండ కానీ, ఇక్కడ ఆర్మూరు, ఇక్కడ సంబంధించిన బోధన్ కానీ, ఇక్కడ నిజామాబాద్ టౌన్ లో కానీ పెద్ద మొత్తంలో అయితే ఆందోళన చేపట్టారు. ఎందుకంటే గ్యాస్ ధరలు అయితే విపరీతంగా పెరుగుతాయి, సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళైతే ఒక విధంగా ఆందోళన చేశారు. దీంట్లో ముఖ్యంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి నగరంలోని ఏదైతే ధర్నా అయితే ఆందోళన చేపట్టారు. దిష్టి బొమ్మలు సైతం దానం చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఇట్లాంటి ఏదైతే సిలిండర్ ధరని పెంచడంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అడ్డు అడుపు లేకుండా పోతుందని చెప్పేసి
ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇదంతా కూడా సామాన్యులపైన భారం పడుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకున్నట్టయితే సిలిండర్ పలుమార్లు పెంచినా కూడా ఈసారి మళ్ళీ పెంచడం ఇదంతా పేదలకైతే చాలా ఇబ్బంది పరిస్థితి కనిపిస్తా ఉంది. సిలిండర్లు వాడే వాళ్ళ సంఖ్య పెద్దగా ఉన్నప్పటికీ వాళ్ళకైతే ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్క సిలిండర్ వాడే ప్రతి ఒక్కరు కూడా సిలిండర్ యూజ్ చేస్తారు. ఇలాంటి సిలిండర్ యూజ్ చేసే వాళ్ళ పెరగడము నెలవారీకి ఒక సాధారణ కుటుంబం అయితే దాదాపుగా ఒక 1 నుంచి 2 అవసరం పడే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో అయితే సిలిండర్ ధర పెరగడం పట్ల అయితే చాలా తీవ్రంగా వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అయితే ఇట్లాంటి పెంచకుండా అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే గత ఎన్నికల్లో అయితే బుద్ధి చెప్తామని కూడా వాళ్ళు ఈ రకంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లనే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఒకసారి మనం చూసుకుంటే బీజేపీకి సంబంధించి గతంలో వస్తున్నటువంటి సోషల్ మీడియాలలో అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీకి సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షులను మారుస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే ఈ వార్త అనేది సోషల్ మీడియా చాలా రోజుల నుంచి కూడా వైరల్గా తిరుగుతూ ఉంది. కొన్ని జిల్లాల్లో దాదాపుగా కూడా 17 జిల్లాలలో జిల్లా పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులను మారుస్తారు అన్నటువంటి టాక్ అయితే కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి మార్పు ఉండదంటూ కూడా ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కావాలనే గులాబీకి సంబంధించినటువంటి కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఇటువంటి ప్రచారాలు ప్రసరిస్తున్నారంటూ కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎన్నికలు ఏడాదిలో ఉన్న నేపథ్యంలోనే దాదాపు 25 జిల్లాలో అధ్యక్షుల మార్పులు జరుగుతాయన్నటువంటి వార్త ఇది ఖచ్చితంగా కూడా అవాస్తవం అంటూ కూడా ప్రేమేందర్ రెడ్డి మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇలాంటి ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ ప్రణయ్. రాష్ట్రంలో బీజేపీ విషయంలో రోజుకో ప్రచారం జోరుగా సాగుతున్నది. అంటే నిన్నటి వరకు బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారు, కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కనుంది అని చెప్పి ప్రచారం జరిగింది. అదే సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ నాయకుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను బాధ్యతగా కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి, అంటే సంజయ్ నేతృత్వంలో పార్టీ బలోపేతంగా ఉన్నప్పటికీ కొంతకాలంగా చాలా జోరుగా అంటే బీజేపీలోని కొన్ని వర్గాలు కూడా బీజేపీలో నాయకులు కూడా అధ్యక్ష మార్పు మీద జోరుగా చర్చలు జరిపారు. అయితే ఈ విషయంలో 4 రోజుల క్రితం హైదరాబాద్లో జరిగినటువంటి పార్టీ నాయకుల ముఖ్య నేతల సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కొంత స్పష్టత ఇచ్చారు. అంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఇప్పట్లో మార్చే అవకాశాలు లేవు. 2024లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఉంటాయి, అప్పుడు జరిగితే మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి స్పష్టం ఇచ్చారు. అక్కడితో అంశానికి తెరబడినట్టుగా అయినప్పటికీ ఇంకా తరుణ్ చుగ్ ప్రకటన ఆయన వ్యక్తిగతమే కావచ్చు, అది అధిష్టానం ఇవ్వలేదు, అధిష్టానం ఎక్కడ కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే తాజాగా ఈరోజు కొంత ప్రచారం జరిగింది ఏంటంటే జిల్లాలలో అంటే దాదాపుగా రాష్ట్రంలోనే 33 జిల్లాలు ఉండగా 23 జిల్లాల అధ్యక్షులను మారుస్తున్నారు అని చెప్పేసి వీళ్ళతో సహా కొంత ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ విషయంలో కూడా బీజేపీ నాయకత్వం కొంత స్పందించింది. ఎక్కడ కూడా మేము మార్పులని లేవు, జిల్లా అధ్యక్షులు మార్చే అవకాశాలు లేవు, కావాలని అంటే బీజేపీ ఎదుగుదలను అడ్డుకోలేక బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. నిన్నటి వరకు రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర నాయకత్వం మార్పు, కేంద్రంలో మార్పులు, కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇవంటూ ప్రచారం జరిపినటువంటి బీఆర్ఎస్ అధికార పార్టీ ఈరోజు మరోసారి జిల్లా అధ్యక్షుల మార్పు విషయంలో తీసుకొచ్చారు అని ప్రచారం జరుగుతుంది. దాని విషయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. అయితే కావాలని బీజేపీని నిర్వీర్యం చేయాలి అంటే నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణుల్లో గందరగోళం సృష్టించాలి, ఎవరి నాయకత్వం ఎప్పుడు మారుతుందో, ఏ నాయకత్వం ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో అనే విషయంలో కొంత సందిగ్ధంగా చూసి పార్టీ కార్యక్రమాలు జోరుగా సాగకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినటువంటి అధికార పార్టీ తాజాగా జిల్లా నాయకులలో కూడా గందరగోళం సృష్టించాలి, జిల్లాల శ్రేణులను కూడా కొంత గందరగోళంకి సృష్టించి పార్టీని కొంత అంటే నిస్సత్వగా చేయాలి అనే ఆలోచనలో ఈ ప్రచారం జరిగిందని చెప్పేసి పార్టీ రాష్ట్ర నాయకత్వం భావించింది. ఏదైతే మీడియాలో ఎక్కువ మనకు జిల్లా నాయకులు మారుతున్నారు, జిల్లా అధ్యక్షులు మారుతున్నారు, పార్టీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి కొంత జాబితా ఇచ్చింది. ఆ జాబితాలో పలానా వాళ్ళని చెప్పి పేర్లు ఏవైతే వచ్చాయో వీటన్నింటినీ తప్పని బండి సంజయ్ ఎవరికి ఎలాంటి నివేదికలు ఇవ్వలేదు, మార్పులు జరగలేదు అని చెప్పేసి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది.
ఈ విషయంలో కొంతవరకు ఏంటంటే కావాలని బీజేపీని నిర్వీర్యం చేయాలి. అంటే బీజేపీ ఏ విధంగా అయితే ప్రజల్లోకి దూసుకెళ్తుందో దానికి అడ్డుకట్ట వేయాలంటే ముందుగా శ్రేణుల్లో నాయకత్వంలో కొంత నిస్సత్వ నిరాసక్తత వీటిని తీసుకొస్తే కొంతవరకు అడ్డుకునే అవకాశం ఉందని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఈ రెండు పార్టీలు చేసే కుట్రలు ఇవన్నీ అని చెప్పేసి పార్టీ నాయకత్వం కొట్టేసింది. అయితే ఈ విషయంలో బండి సంజయ్ పార్టీ రాజ్యసభ స్పష్టత ఇచ్చారు. కేవలం 33 జిల్లాల్లో రాష్ట్రంలో 4 జిల్లా అధ్యక్షులు మార్చాలనే యోచన మాత్రమే ఉన్నది. దాని విషయంలో కూడా కేంద్రానికి నేను నివేదిక ఇవ్వలేదు. మారితే ఒకవేళ పార్టీ అధిష్టానం అనుమతిస్తే 4 జిల్లా అధ్యక్షులు మార్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఆ 4 జిల్లా అధ్యక్షులకు ఎలివేషన్ ఇచ్చే అవకాశం ఉన్నాయని మాత్రమే బండి సంజయ్ చెప్పారు. తాను ఎవరికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. 2 రోజుల క్రితము జేపీ నడ్డా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసం జరిగిన సమావేశంలో జేపీ నడ్డాతో పాటు అమిత్ షా కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో కూడా తాను ఎటువంటి నివేదికలు ఇవ్వలేదు, ఎవరిని మార్చాలని నేను కోరలేదు అని చెప్పి బండి సంజయ్ స్పష్టం చేస్తూ పార్టీ కొద్ది రోజుల క్రితం నిర్వహించండి అంటే గడిచిన ఫిబ్రవరి నెల 15 నుంచి 28 వరకు ఫిబ్రవరి 10 నుంచి 28 వరకు ఏదైతే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారో ఆ విషయంలో కొంచెం చర్చ జరిగింది. అమిత్ షా పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు రాష్ట్రంలోని శ్రేణులను పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను క్షేత్రస్థాయి కార్యకర్తలను కూడా అభినందించారు అని చెప్పేసి బండి సంజయ్ మరోసారి గుర్తు చేశారు. అయితే కావాలని బీఆర్ఎస్ పార్టీ ఇదంతా ప్రచారం చేస్తున్నది. ఎవరు ఇలాంటి పుకార్లు నమ్మకండి. పార్టీ రాష్ట్ర నాయకత్వం లేదు. ఎన్నికలకు సమాయత్తంగా ఉండండి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు సమర్థవంతంగా ఎదుర్కొనే శ్రేణులను సిద్ధంగా ఉండాలని సంజయ్ పిలిపించారు. ప్రణయ్. సో కృష్ణమూర్తి, గతంలో కూడా 4 జిల్లాలకు సంబంధించి అని మీరు చెప్పడం జరిగింది. అయితే నూతన నాయకులకు అవకాశాలు ఇస్తామంటూ కూడా బీజేపీ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా కూడా చాలామంది నూతన నాయకులు బీజేపీ పార్టీలో చేరారు. వాళ్ళు కొంత పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తామంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఏడాది వారికి అవకాశం లేనట్టుగానా? పార్టీ రాష్ట్ర నాయకత్వం కొంత ఆలోచన చేస్తున్నది. కొంత మార్పులు చేయాలి, నాయకులను పెంచాలి, నాయకత్వాన్ని పెంచాలి అని. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే రాష్ట్రంలో ఒక 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలుగా చేసింది రాష్ట్రంలో ఒక నియోజకవర్గము 2-3 జిల్లాలకు కూడా పోయింది అసెంబ్లీ నియోజకవర్గం. అట్లాంటి దానికి ఏమవుతుందంటే ఆ 3 జిల్లాల నాయకత్వం ఒక్క నియోజకవర్గం కోసం 3 జిల్లాల పార్టీ జిల్లా నాయకులు కొంత సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కొంత గ్యాప్ ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పార్టీ నాయకత్వం ఒక ఆలోచనకు వస్తున్నది. ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక కమిటీ వేయాలి. నియోజకవర్గాల కమిటీ, జిల్లా వారి కమిటీలు అవసరం లేదు. జిల్లా కమిటీలు కాకుండా నియోజకవర్గాల కమిటీలు వేయాలి. నియోజకవర్గ అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీలు వాళ్ళని మాత్రం వేయాలి అనే ఆలోచన లేదు. ఇంకా ఇది కార్యరూపంలో రాలేదు. వాళ్ళ పైప్ లైన్లో అది ఒకటి ఉన్నది. అది జరిగితే రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నాయకత్వంలో కొంచెం పెరగాల్సిన అవసరం పెంచాలని కూడా ఉంది. చాలామంది నాయకులు కోరుతున్నారు, మాకు పనులు అప్పచెప్పట్లేదు, మేము పనులు చేయట్లేదు, మాకు పనులు ఇస్తే మేము పనులు చేసుకుంటాం, పార్టీ కోసం బట్టి తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఎవరైతే పని చేయాలి, పార్టీని బలోపేతం చేయాలి, ప్రజల్లో పార్టీని బలంగా తీసుకెళ్ళాలి అనే ఉత్సాహంతో ఉన్నారో వాళ్ళందరికీ పని కల్పించేందుకు రాష్ట్ర నాయకత్వం యోజన చేస్తున్నది. దీని విషయంలో తరచూ సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీ కేంద్ర నాయకులు కూడా ఈ విషయంలో అంటే రాష్ట్ర నాయకుల ప్రతిపాదన నియోజకవర్గాల కమిటీల విషయంలో ప్రతిపాదన కూడా కేంద్ర నాయకత్వం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. వీలైన తొందరగా నియోజకవర్గాల వారిగా కమిటీలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. సో మనం ఒక్కసారి ఆదిలాబాద్ జిల్లాకు చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కొంత ఫోకస్ పెంచినట్టుగా తెలుస్తుంది. 2016-17కు సంబంధించి 11 లక్షల రూపాయల పెండింగ్ పన్నులకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే అక్కడ మున్సిపల్ కమిషనర్ శైలజ దూకుడు పెంచినట్టుగా తెలుస్తుంది. కొన్ని షాపులను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పరిధిలో చూసినట్లయితే మొత్తం 49 వార్డులు అంటే ఈ గత మున్సిపల్ ఎన్నికల సందర్భంలోనే 49 వార్డులు ఏర్పడడం జరిగింది. అంతకుముందు 36 వార్డులుగా ఉండేటటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇక్కడ పట్టణ ప్రాంతం అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో స్లమ్ ఏరియా కూడా దానికి ధీటుగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వ్యాపారస్తుల సంఖ్యకు సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే వ్యాపారస్తులు ఇక్కడ ఎక్కువ అధిక మొత్తంలో పన్ను బకాయిలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే గడిచిన 2-3 సంవత్సరాల కాలంగా ఈ యొక్క కరోనా పాండమిక్ నేపథ్యంలో పన్ను బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంత చూసి చూడనట్టుగా మున్సిపల్ అధికారులు వ్యవహరించినట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. అయితే 2016-17 సంవత్సరానికి సంబంధించినటువంటి
పన్ను బకాయిలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం 11,11,00,000 పన్ను బకాయిలు అతి కొద్ది మందికి సంబంధించినటువంటి పన్ను బకాయిదారులకు సంబంధించినటువంటివిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క బకాయిదారులు ఎవరైతే ఉన్నారో మొత్తం 11 కోట్ల పైసలకు ఉన్నటువంటి ఈ యొక్క పెండింగ్ బకాయిలకు సంబంధించి బడాబాబులుగా పేర్కొనేటటువంటి వ్యాపారస్తులకు సంబంధించినవే అత్యధికంగా అగ్రభాగంగా ఉన్నట్లుగా మున్సిపల్ అధికారులు కూడా పేర్కొన్నారు. అయితే ఇంతకాలంగా వాటి విషయంలో కొంత అంటే సానుకూలంగా కొంత స్లోగా వ్యవహరించినటువంటి ఈ యొక్క మున్సిపల్ అధికారులు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వారికి పైనుండి అంటే రాష్ట్ర స్థాయి నుండి కొంత నిధులకు సంబంధించినటువంటి కొరత ఏర్పడినట్లుగా వీటిని స్థానికంగా ఉన్నటువంటి పన్ను బకాయిల్లో నుండి వీటిని అడ్జస్ట్ చేసుకోవాలనేటటువంటి ఒక ఆదేశాలు ఉన్నట్లుగా అంటే మున్సిపల్ కమిషనర్ ఈ యొక్క విషయాన్ని అధికారికంగా స్పష్టంగా చెప్పనప్పటికీ కూడా ఆమె పేర్కొన్నటువంటి కొన్ని పదాలు వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వాటి అర్థాన్ని తరచి చూసినట్లయితే ఇక్కడ స్థానికంగా బకాయి పేర్కొన్నటువంటి వాటి నుండి వాటిని అడ్జస్ట్ చేసుకోవాలనేటటువంటి ఆదేశాలు ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క బకాయికి సంబంధించినటువంటి విషయంలో గత కొద్ది రోజులుగా మున్సిపల్ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి పట్టణ వ్యాప్తంగా కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ డ్రైవ్ లో భాగంగా మిగతా మున్సిపల్ అధికారులు ఉద్యోగులందరూ కూడా సాధారణంగా అంటే రెసిడెన్షియల్ ఏరియాలో తిరుగుతూ వాటికి సంబంధించినటువంటి బకాయి వసూలు చేస్తున్నటువంటి సందర్భము. అయితే ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి బకాయిదారుల వద్దకు మాత్రం ఏకంగా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ శైలజ వెళ్లి వాటిని వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా మనకి ఇక్కడ పరిస్థితులను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కొంత బకాయిలు చెల్లిస్తుండగా మరికొంతమంది కొంత గడువు కోరుతుండగా ఇంకొంతమంది మాత్రము తర్వాత చెల్లిస్తామనేటటువంటి నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి దుకాణదారులు ఎవరైతే ఉన్నారో ఆ దుకాణాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ట్యాక్స్ విషయంలో కావచ్చు, మున్సిపల్ కమిషనర్ పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే క్రమంలో నిన్న సాయంత్రం మొదలైనటువంటి ఈ యొక్క ప్రత్యేకం అంటే ఈ స్పెషల్ డ్రైవ్ లో మరింత ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్ గా దీన్ని పేర్కొనవచ్చు. కఠిన చర్యలకు సంబంధించినటువంటి విషయంలో నిన్న సాయంత్రం అయినటువంటి ఈ యొక్క ప్రత్యేక డ్రైవ్ కు సంబంధించి ఈ మరి కొద్ది రోజులు కొనసాగేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు లోని ప్రధాన మార్కెట్ ప్రాంతంలో ఉన్నటువంటి 4 దుకాణాలలో అయితే మున్సిపల్ కమిషనర్ సీజ్ చేయడం జరిగింది. అంటే సాధారణంగా మున్సిపల్ బకాయిల వసూలుకు సంబంధించినటువంటి విషయంలో నోటీసులు జారీ చేయడము లేదు అంటే ఆ నోటీసుల్లో కొంత తీవ్రమైనటువంటి పదాలని ఉపయోగించడము అనేటటువంటి ఒక సాధారణ స్థాయిని దాటినటువంటి విషయంగా మనం పేర్కొనవచ్చు. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసినట్లయితే ఏకంగా వారికి సంబంధించినటువంటి వ్యాపార దుకాణాలను సీజ్ చేయడం అనేటటువంటిది చాలా కఠినమైనటువంటి చర్యలకు మున్సిపల్ అధికారులు పూనుకుంటున్నారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా మనమైతే పేర్కొనవచ్చు. అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క 11,11,00,000 బకాయిలకు సంబంధించినటువంటి వసూళ్ల విషయంలో ఇదే కఠిన వైఖరిని కనుక అవలంబించినట్లయితే పూర్తిగా వసూలు అయ్యేటటువంటి అవకాశాలు క్లియర్ గా ఉన్నాయనేటటువంటిది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే మున్సిపల్ కమిషనర్ తీసుకున్నటువంటి ఈ యొక్క చర్యలతో స్థానికుల్లో కొంత ఒక రకమైనటువంటి మంచి అభిప్రాయం వ్యక్తమవుతుండగా ఈ బకాయిదారులు ఎవరైతే ఉన్నారో పెద్ద మొత్తంలో మున్సిపల్ కు బకాయి పడినటువంటి ఈ యొక్క వ్యాపారస్తులు కావచ్చు, వేరే మిగతా వ్యవహారాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్లలో మాత్రం ఒక రకమైనటువంటి భయం అయితే నెలకొని ఉందని మనకు స్పష్టంగా తెలుస్తోంది. బకాయిలు చెల్లించినట్లయితే ఎటువంటి చర్యలు తమ పైన ఉంటాయో అనేటటువంటి ఒక ఆందోళన మాత్రం ఆ యొక్క పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నటువంటి వాళ్ళ నుండి మాత్రం వ్యక్తమవుతుంది. జోషి, అదేవిధంగా చూసుకుంటే కొత్త బకాయిలకు సంబంధించి ముందస్తు నోటీసులను జారీ చేయడము, దాంతో పాటుగా వారికి కొంత ముందుగానే వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ లాంటిది ఇవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏకాటిగా వెళ్ళి ఒక్క రోజులో స్పెషల్ డ్రైవ్ పెట్టడము, దాంట్లో షాపులను క్లోజ్ చేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారా షాపులకు సంబంధించినటువంటి యజమానులు? అంటే ఇక్కడ ఈ బకాయిలకు సంబంధించినటువంటి ఈ స్పెషల్ డ్రైవ్ ఏదైతే నిర్వహిస్తున్నారో దీనిపైన అభిప్రాయాలు స్థానికంగా అంటే భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే సాధారణంగా ప్రతి సంవత్సరము 2 మార్లు పన్ను బకాయిలకు సంబంధించినటువంటి వసూళ్ల విషయంలో మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా పట్టణాన్ని కూడా పూర్తిగా ఒక చుట్టి వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబీకులకు సంబంధించినటువంటి పన్ను వసూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించేటటువంటి మున్సిపల్ అధికారులు అలాగే పన్నుల చెల్లింపులకు సంబంధించి కూడా అంటే సానుకూలంగా స్పందించి బకాయిలు లేకుండా చెల్లించేటటువంటి దిగువ మధ్య తరగతికి సంబంధించినటువంటి జనాల సంఖ్య అధికం ఉన్నటువంటి నేపథ్యంలో
లకు సంబంధించి పెద్ద వ్యాపారస్తులకు సంబంధించి కోట్లాది రూపాయల ఈ బకాయిలను ఇంతకాలం ఇన్ని సంవత్సరాల పెండింగ్ లో ఉంచడము అనేటటువంటి ఈ విషయం పైననే కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో వీళ్లకు ఇదివరకే వాళ్ళకు సంబంధించి నోటీసులు జారీ చేయడము, అలాగే మున్సిపల్ సిబ్బంది గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఒక స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ముందస్తుగా పెద్ద స్థాయిలో బకాయిలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మౌఖికంగా ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కూడా పెడచెవిన పెడుతూ అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ యొక్క బకాయిలు చెల్లింపుల విషయంలో తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ విషయంలో మున్సిపల్ కమిషనర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది మున్సిపల్ యంత్రాంగం ద్వారానైతే మనకు తెలుస్తోంది. అయితే ఇటువంటి కఠిన చర్యలకు పూనుకుంటే తప్ప ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు వసూలు కావు అనేటటువంటి అభిప్రాయం కూడా స్థానికుల నుండి వ్యక్తమవుతుండటము అనేటటువంటిది మొత్తానికి మున్సిపల్ అధికుంటున్నటువంటి చర్యలకు సానుకూలమైనటువంటి అభిప్రాయము స్పందన వ్యక్తమవుతున్నట్టుగా మనం ఇక్కడ రైట్. థ్యాంక్ యూ జోసి. సో మొత్తంగా ఇది ఈరోజు రిపోర్టర్స్ టైం. మరో రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.